నమస్కారం. ఈరోజుటి మన ఆసక్తికరమైన విశ్లేషణకు స్వాగతం. ఈరోజు మనం శ్రీ సత్యసాయి జిల్లాలోని బహుముఖ మరియు ఎంతో చైతన్యవంతమైన జనజీవనాన్ని తెలుసుకోబోతున్నాం. సరే, ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా దీంట్లోకి వెళ్దాం. ఇక్కడ ఆధ్యాత్మికత, పౌర హక్కున పోరాటాలు, పర్యావరణ స్పృహ ఇలా విభిన్నమైన అంశాలు ఒకే చోట ఎలా కలిసికట్టుగా సాగుతున్నాయో స్పష్టంగా చూద్దాం. ఈ విశ్లేషణలో మన ప్రయాణం ప్రధానంగా 4 అంశాల గుండా సాగుతుంది. 1 ఆధ్యాత్మిక చైతన్యం, 2 కార్మిక హక్కులు, 3 పర్యావరణం మరియు సవాళ్లు, ఇక 4 భవిష్యత్ తరాల సాధికారత. చూట్టానికి ఇవన్నీ వేర్వేరు అంశాలుగా అనిపించినా ఇవన్నీ కలిస్తేనే ఒక జిల్లా ప్రగతి ఎలా ఆవిష్కృతమవుతుందో ఇప్పుడు మనం ఒక్కొక్కటిగా చూద్దాం. మొదటి విభాగం ఆధ్యాత్మిక చైతన్యం మరియు భక్తి. ఇక్కడ మనం గమనించాల్సిన ఒక చాలా ఆసక్తికరమైన విషయం ఉంది. అదేంటంటే, ఉదయం పూట ఎంతో ప్రశాంతంగా, పవిత్రంగా వేద మంత్రోచ్చారణలు జరిగే ఈ జిల్లాలోనే పగటిపూట తీవ్రమైన పౌర నిరసనలు కూడా అంతే స్థాయిలో జరుగుతాయి. అంటే ఒక గాఢమైన ఆధ్యాత్మిక ప్రశాంతత, దానికి పూర్తి భిన్నమైన పౌర హక్కుల పోరాటాలు రెండూ పక్కపక్కనే సహజీవనం చేయడం ఇక్కడ ప్రత్యేకత అని చెప్పుకోవచ్చు. ఇది ఇక్కడి పరిస్థితులను ఎంత స్పష్టంగా చూపిస్తుందో చూడండి. ఒకవైపు హిందూపురం, మడకసిర ప్రాంతాల్లో శనేశ్చర స్వామి జయంతి సందర్భంగా భక్తులు ఎంతో భక్తి శ్రద్ధలతో తైలాభిషేకాలు చేస్తున్నారు కదా. కాని అదే సమయంలో మరోవైపు పారిశ్రామిక వాడలలో తమ హక్కుల కోసం ఎర్ర బ్యాడ్జీలు ధరించి పోరాడుతున్న కార్మికులు మనకు కనిపిస్తారు. ఇది ఒకే సమాజంలో ఉన్న 2 భిన్నమైన వాస్తవిక కోణాలను మన కళ్ల ముందు ఉంచుతుంది. ఇక రెండవ విభాగం కార్మిక హక్కులు మరియు పోరాటాలు. ఇప్పుడు ఈ పారిశ్రామిక, రవాణా రంగాల్లో జరుగుతున్న పౌర నిరసనల గురించి ఎలాంటి పక్షపాతం లేకుండా కేవలం వాస్తవాలను మాత్రమే పరిశీలిద్దాం. తూముకుంటలోని పవర్ గ్రిడ్ పరిశ్రమ కార్మికులు, అలాగే ఆర్టీసీ డిపో కార్మికులు కొన్ని నిర్దిష్టమైన డిమాండ్లతో ఈ నిరసనలు చేపట్టారు. అగ్రిమెంట్ ప్రకారం వేతనాలు పెంచాలని, పెండింగ్ బకాయిలు ఇవ్వాలని పవర్ గ్రిడ్ కార్మికులు అడుగుతున్నారు. అలాగే విలువైన ఆర్టీసీ ఆస్తులను ప్రైవేటీకరించొద్దని, ఎలక్ట్రిక్ బస్సుల పేరుతో డిపోలను ఖాళీ చేయడం నిలిపివేయాలని, ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేయాలని ఆర్టీసీ కార్మికులు తమ వాయిస్ గట్టిగా వినిపిస్తున్నారు. మూడవ విభాగంలోకి వస్తే పర్యావరణం మరియు మౌలిక వసతుల సవాళ్లు. నిరసనలు ఒకవైపు సాగుతుండగానే జిల్లా యంత్రాంగం పర్యావరణ పరిరక్షణపై కూడా సమానమైన దృష్టి సారించింది. ఈ సంఖ్యను ఒకసారి చూడండి. 38 కిలోలు. ప్లాస్టిక్ పర్యావరణ వినాశకాలి అనే నినాదంతో మున్సిపల్ కమిషనర్ మల్లికార్జున గారి నేతృత్వంలో స్వర్ణాంధ్ర, స్వచ్ఛాంధ్ర ర్యాలీలు జరిగాయి. అధికారులు ఆకస్మిక దాడులు నిర్వహించి ఏకంగా 38 కిలోల నిషేధిత ప్లాస్టిక్ను స్వాధీనం చేసుకున్నారు. ఇది నిజంగా పర్యావరణ పరిరక్షణలో ఒక మంచి ముందడుగు కదా. ఇక ఈ రెండవ సంఖ్య 6000. కేవలం ప్లాస్టిక్ సీజ్ చేయడమే కాదండోయ్, పెనుకొండ, గోరంట్ల, లేపాక్షి పరిసర ప్రాంతాల్లో నిబంధనలు ఉల్లంఘించిన వ్యాపారులకు మొత్తం 6000 రూపాయల జరిమానా కూడా విధించారు. ఇలాంటి కఠిన చర్యలతో ప్లాస్టిక్ నిషేధాన్ని చాలా పటిష్టంగా అమలు చేస్తున్నారు. పర్యావరణంతో పాటు వాతావరణం కూడా ఇప్పుడొక పెద్ద సవాలే. మే నెలలో ఎండల తీవ్రత ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు కదా. ఈ ఎండలకు పంటలు ఎండిపోకుండా ఉండాలంటే వ్యవసాయానికి నిరంతర విద్యుత్ ఎంతో అవసరం. అందుకే మాజీ ఎమ్మెల్సీ గుండుమల తిప్పేస్వామిగారు విద్యుత్ అధికారులకు ఒక అత్యవసర విజ్ఞప్తి చేశారు. ఎక్కడైనా ట్రాన్స్ఫార్మర్లు కాలిపోతే ఏమాత్రం ఆలస్యం చేయకుండా యుద్ధ ప్రాతిపదికన వాటిని బాగుచేసి రైతులను ఆదుకోవాలని ఆయన కోరారు. ఇది వ్యవసాయ మనుగడకు అక్షరాల ఎంత ముఖ్యమో మనకు స్పష్టంగా అర్థమవుతోంది. పల్లెల్లోనే కాదు సుమా, పట్టణాల్లో కూడా ఇలాంటి మౌలిక వసతుల నిర్వహణ చాలా ముఖ్యం. హిందూపురంలోని 33 కేవీ సబ్స్టేషన్ వద్ద అత్యవసర మరమ్మతులు చేపట్టాల్సి రావడంతో అధికారులకు ముందస్తు ప్రణాళిక అవసరమైంది. ఏఈ విష్ణుగారు ముందుగానే ప్రజలకు సమాచారమిస్తూ ఆదివారం ఉదయం 9 గంటల నుంచి 11 గంటల వరకు కరెంటు ఉండదని, ఆ తర్వాత ఆర్టీసీ కాలనీ, శాంతినగర్ పరిసర ప్రాంతాల్లో తిరిగి విద్యుత్ సరఫరా అవుతుందని స్పష్టంగా ఒక షెడ్యూల్ ప్రకటించారు. పౌర సేవలను ఎంత పారదర్శకంగా నిర్వహించవచ్చో చెప్పడానికి ఇదొక చక్కటి ఉదాహరణ. ఇక మన చివరి విభాగం భవిష్యత్ తరాల సాధికారత. సమాజం తన సంస్కృతిని గౌరవిస్తూనే యువతపై ఎలా పెట్టుబడి పెడుతోందో చూపే అత్యంత సానుకూలమైన విభాగమిది. నిస్వార్థంగా సేవ చేసేవారిని గుర్తించి గౌరవించడం ఒక గొప్ప సంప్రదాయం. హిందూపురంలోని కన్యకా పరమేశ్వరి ఆలయంలో
వాసవి జయంతి ఉత్సవాల కోసం నిరంతరం శ్రమించిన 50 మంది మహిళలను గుర్తించి సంఘ ప్రతినిధులు వారిని శాలువాలు తాంబూలాలతో ఘనంగా సత్కరించారు. మన మూలాలను, మన సాంస్కృతిక విలువలను ఇలాంటి కార్యక్రమాలే కదా సజీవంగా ఉంచుతాయి. అసలిక్కడ జరుగుతున్న వేసవి శిక్షణా శిబిరాల స్థాయి గురించి తెలుసుకుంటే మీరు నిజంగా ఆశ్చర్యపోతారు. పిల్లలు ఎప్పుడూ ఫోన్లకే అతుక్కుపోతున్నారని మనం తరచుగా బాధపడుతుంటాం గదా. కానీ ఇక్కడ జిల్లాలోని అనేక గ్రంథాలయాలు పిల్లల కోసం అద్భుతమైన వేదికలుగా మారాయి. పట్టికలో గమనిస్తే ఉదయం 8 నుంచి 11 గంటల వరకు లేపాక్షి, హిందూపురం లాంటి చోట్ల దేశనాయకుల చరిత్రలు చదవడం దగ్గర్నుంచి స్పోకెన్ ఇంగ్లీష్ వరకు, అలాగే పరిగి, గోరంట్ల లాంటి చోట్ల యోగా, పెయింటింగ్, మ్యూజిక్, డాన్స్ వరకు ఎన్నో నేర్పిస్తున్నారు. చిలమత్తూరుకి చెందిన 7వ తరగతి విద్యార్థిని మధులత లాంటి వందలాది మంది పిల్లలు తమ మొబైల్ ఫోన్లను పక్కన పెట్టి ఈ శిబిరాల్లో ఎంత ఉత్సాహంగా పాల్గొంటున్నారో తెలుసా? ఇది భవిష్యత్ తరాలకు ఎంత అవసరమో వేరే చెప్పక్కర్లేదు. కాబట్టి ఈరోజు మన ప్రయాణం మనల్ని ఒక ముఖ్యమైన ఆలోచన వైపు నడిపిస్తోంది. ఒకవైపు పవిత్రమైన పురాతన సంప్రదాయాలు, మరోవైపు కార్మిక హక్కుల పోరాటాలు, మౌలిక వసతుల సవాళ్లు, ఆధునిక ప్రగతి డిమాండ్లు. శ్రీ సత్యసాయి జిల్లా వీటన్నింటినీ సమతుల్యం చేస్తూ ముందుకు సాగుతోంది. మరి మన సొంత ప్రాంతాలు కూడా సంప్రదాయాలను కాపాడుకుంటూనే ఆధునిక సమాజపు సవాళ్లను ఏ విధంగా ఎదుర్కొంటున్నాయి అన్నది మనమంతా వేసుకోవాల్సిన ప్రశ్న. ఆలోచించండి. మరో ఆసక్తికరమైన విశ్లేషణంతో మళ్ళీ కలుద్దాం.